అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ద్వారకానాథ్ రెడ్డి గారు, అలాగే సుధా గారు, వీళ్ళతో పాటు అరకు, పాడేరు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 11 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. సో ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ గారు, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఇలా ఈ 11 మంది ఉన్నారు. ఈ చేతి వేళ్ళ మీద లెక్క పెట్టేయచ్చు ఈ 11 మంది కూడా. సో వీళ్ళు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా, నెక్స్ట్ 5 ఇయర్స్ అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి అనేది సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని విధులు ఉంటాయి రాజ్యాంగపరంగా. కానీ వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ప్రోటోకాల్ ఏమీ ఉండదు, క్యాబినెట్ ర్యాంకు ఉండదు. ఆయన సాధారణ పులివెందుల ఎమ్మెల్యేగా వెళ్తే అసెంబ్లీకి వెళ్ళాలి తప్ప ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళడానికి లేదు. అయితే అధికార పక్షం వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు, అది ఆప్షనల్ అన్నమాట. రాజ్యాంగబద్ధంగా తప్పనిసరిగా అతనికి ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలి అంటే 15% ఎమ్మెల్యేలు గెలిచి ఉండాలి. 10% ఎమ్మెల్యేలను గెలిచి ఉండాలి, కనీసం 10%. అంటే 17 లేదా 18 మందిని 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ ఇప్పుడు 11 మందే గెలిచారు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు. కానీ ప్రభుత్వం అధికార పక్షం వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఆప్షనల్ అనమాట, వీళ్ళ ఇష్టం. కానీ వీళ్ళు ఇచ్చే అవకాశం ఉండదు. చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి, ఒక ప్రోటోకాల్ ఇచ్చి ఎందుకు ఇవన్నీ చేయడంలే, వాళ్ళని ఎమ్మెల్యేలుగానే ఉండనిద్దాం, సాధారణ ఎమ్మెల్యేలుగానే ఉండనిద్దాం, వాళ్ళ కొమ్ములు ఎందుకు మనం వాడి చేయడం, మళ్ళీ వాడి చేసిందంతా మనకే పొడుస్తారు, మనల్ని ప్రశాంతంగా పరిపాలించనివ్వరు అనేది వీళ్ళ ఆలోచన. సో అందుకే రాజ్యాంగబద్ధంగా రాదు. మరి ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు వీళ్ళకి మాట్లాడే టైము తక్కువే ఉంటుంది, ప్రశ్నించే టైము తక్కువే ఉంటుంది, ప్రశ్నోత్తరాల అంశాల్లో పార్టిసిపేట్ చేసే టైము తక్కువే ఉంటుంది. ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. కొన్ని అవమానాలు ఎదురవుతాయి, చేత్కరాలు ఎదురవుతాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అసెంబ్లీలో మందబలం ఎక్కువ ఉంది కాబట్టి అసెంబ్లీలో టీడీపీ సభ్యుల్ని హేళనగా మాట్లాడారు, అవమానించారు. చంద్రబాబు గారితో సహా చాలామంది టీడీపీ సభ్యుల మీదకు ఒకనొక సందర్భంలో కొట్టడానికి కూడా వెళ్ళిపోయారు. వ్యక్తిత్వ హననం వచ్చేలా మాట్లాడారు, వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించారు, అంత దారుణంగా మాట్లాడారు. మరి ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు 11 మందే ఉన్నారు. ఆ 11 మందిలో ఒక 3 ఇర్రెగ్యులరే ఉంటారు, రెగ్యులర్గా అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు కాదు. సో మిగిలిన బలంతో వెళ్ళడం ఎందుకు, వెళ్ళి మనం ఏం సాధించగలం, మాట్లాడడానికి టైం ఇవ్వరు కదా, అవమానిస్తారు కదా, మాటలు పడాలి కదా, వెళ్ళడం అవసరమా అనే ఆలోచనలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. అయితే నాకు తెలిసినంత వరకు ప్రమాణ స్వీకారాలు చేయడానికైతే వెళ్తారు. ఈ నెల 21 నుంచి 24 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దానిలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడం తప్పనిసరి కాబట్టి ఆ ఒక్క సెషన్కి మాత్రం వెళ్తారు. ఆ తర్వాత ఏ సెషన్కి కూడా వెళ్ళే అవకాశం లేదు అంటున్నారు వైసీపీ వర్గాల నుంచి. మనకు వస్తున్న సమాచారం అయితే మాత్రం లేదు, అసెంబ్లీకి వెళ్ళరు. అవసరమైతే దానికి సంబంధించిన కార్యాచరణ ఏమైనా బయట ప్యాలెస్లోనే చూసుకుంటారు. ఎందుకంటే మనం తిరుమల వెళ్లకుండా తిరుమల సెట్టింగ్ మన క్యాంప్ ఆఫీస్లో చేసుకున్న ఘనత మనది. ఈ గుడికి వెళ్లకుండా ఏ గుడి కావాలంటే ఆ గుడి సెటప్ మన క్యాంప్ ఆఫీస్లో చేసుకున్న ఘనత మనది. సో మన క్యాంప్ ఆఫీస్లోనే అసెంబ్లీ సెట్ కూడా చేసుకొని అక్కడ 151 మంది ఎమ్మెల్యేలు మన వాళ్ళే ఉన్నట్టు, కేవలం 23 మందో 24 మందో వాళ్ళు ఉన్నట్టు. సో వీళ్ళకి వీళ్ళ ద్వారా మాట్లాడించుకొని భజన చేయించుకోవచ్చు. అది వేరే కాన్సెప్ట్, అదొక ఆప్షనల్ కాన్సెప్ట్. లేదు, ఈ 11 మందితో కలిపి అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నంతకాలం జనంలోకి వెళ్ళి ఏ పాదయాత్ర ఏదో చేసి, లేదా ఏదో బస్సు యాత్ర ఏదో చేసి కొంచెం జనాల్ని రెచ్చగొట్టి, జనాల్ని ఉసుగొల్పి అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలను బయట ప్రజల ముందు మాట్లాడడం మరొక ఆప్షన్. అసెంబ్లీలో జరిగే ప్రతి చర్చను కూడా బయట అనలైజ్ చేసి దానిలో తప్పులు చెప్పడం మరొక ఆప్షన్. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే వైసీపీకి వచ్చిన సమస్య ఏంటంటే అంత సబ్జెక్ట్ నిపుణులు ఎవరూ గెలవలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సబ్జెక్ట్ నిపుణుడు కాదు, మాట్లాడే టైప్ కాదు. సుధా గారు, బూచేపల్లి గారు, చంద్రశేఖర్ గారు, ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా సబ్జెక్టు నిపుణులు కాదు, మాట్లాడలేరు. ధర్మాన ప్రసాదరావు గారో లేదా ఇంకొకళ్ళు ఎవరైనా గెలిస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారో, ఇటువంటి వాళ్ళు గెలిస్తే కాస్త పని అయ్యేది. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్టు అర్థమయ్యేలా మాట్లాడగలరు, కౌంటర్ టు కౌంటర్, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ సమాధానం ఇవ్వగలరు. కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికి అంత సీన్ లేదు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరికి అంత సీన్ లేదు.
కాబట్టి నేను అనుకోవడం ఈ 5 సంవత్సరాలు వాళ్ళ సభకైతే వెళ్ళే ఆలోచనలో లేరు. కేవలం ప్రమాణ స్వీకారాలు చేసి ఇంక సైలెంట్గా ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.